ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన అవకాశం ఎంతో గొప్పది, శ్రేష్టమైనది. ఇక సమయంలో దేవుని వాక్యం వినడానికి మరొక అవకాశం ప్రభు మనకు దయచేశాడు. భోజనం చేసిన వచ్చిన వారు చేతులపైకి ఎత్తండి. భోజనం చేయలేదా? మంచిది. మరి శ్రద్ధగా వాక్యాన్ని వినండి. మరి మీకున్న ఆసక్తిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఆసక్తి వాక్యం పట్ల మీరు ఉంచాలని ప్రభుపడం మనం చేయడం జరుగుతుంది. కనుక చిన్న ప్రార్థన చేసుకునే వాక్యాన్ని మనం విందాము. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, కృపగల రాజా, సర్వశక్తిమంతుడ, మరి ఈ దిన వాక్యంలో నీవు మాత్రమే సూటిగా ఉండి మాట్లాడే సహాయం దయచేయమని ప్రార్థించుచున్నాము. ప్రార్థన తగిన ప్రతిఫలము మేము అనుభవించినట్లు సహాయం దయచేయమని తండ్రిని దేవా, మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని మరొకసారి మేము చూచుదుంగాక. అటు సహాయం మీరు మాకు అనుగ్రహించినందుకు యేసు నామమున ప్రార్థించి మనవలు పొందుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇక సమయము దేవుని వాక్యం వినుటకు ప్రభు గొప్ప అవకాశాన్ని కలగచేశాడు. మరి గత ఆదివారము దేవుని సేవకులు చక్కని వాక్యాన్ని మనకి వినిపించారు. మరి ఆ వాక్యం ద్వారా నాకు ఆదరణ కలిగింది అన్నవారు ప్రభుకు స్తోత్రం చెప్పండి. అలాగే ప్రతి ఆదివారం కూడా చక్కని బలపరిచే వాక్యాలు ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నాము. అలాగే ఇంతకు ముందు కూడా చక్కని వాక్య వర్తమానం ద్వారా సహోదరుని ద్వారా మాట్లాడాడు. క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని, ఆ ఆత్మ ద్వారా మనం అందరం కూడా నడిపింపబడుతున్నామని చక్కని వర్తమానం తన కుమారుడి ద్వారా మాట్లాడించారు. అయితే ఈరోజు వర్తమానము ఏంటంటే టైటిల్, ఇశ్రాయేలును వెతికినది ఏమిటి, ఏదో అది వారికి దొరకలేదు. ఈరోజు టైటిల్ ఏంటి? ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. ఇశ్రాయేలులు దేవుని ప్రజలు. ఇశ్రాయేలులు దేవుని ప్రజలు. ఈ ఇశ్రాయేల్ గోత్రంలో ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. ఈ ఇశ్రాయేల్ ప్రజలు బానిసలు ఉండినప్పుడు ఆ బానిసత్వం నుంచి విడిపించిన ఆ దేవాతి దేవుడే యోధా వంశావళి నుంచి మాట్లాడుతూ ఆ యొక్క గ్రంథకర్తలు చెప్తున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలులు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. ఈ లోకంలో మనకి కూడా చాలా వెతుకుతాము, దొరకవు. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఊహకు అందవన్నీ కూడా చాలామంది వెతుకుతారు. ఊహలకు అందనివి ఎన్నో వెతుకుతారు, కానీ అవన్నీ కూడా వారికి దొరకవు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం వెతుకుతున్నారు అనేది ఈరోజు టాపిక్, ఈరోజు వర్తమానం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథములో రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలీయులు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తలేరు. చాలండి. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలీయులు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. అసలు ఇశ్రాయేలు ఏం వెతుకుతున్నారు? అసలు దేవుణ్ణి స్వనీతి ద్వారా వెతుకుతున్నారు, రక్షణ వెతుకుతున్నారు వాళ్ళు, నీతిని వెతుకుతున్నారు వాళ్ళు. అది ఏ విధంగా బ్రతకాలో అది ఆ బ్రతకడం వారికి దొరుకుతలేదు. ఉదాహరణ, మనం ఏదైనా ఒక వస్తువు పాడేస్తే పాడేసిన చోట వెతకకుండా మరొక చోట వెతికితే అది దొరికే అవకాశం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం వెతుకుతున్నారు? స్వనీతి ద్వారా దేవుని నీతిని, రక్షణను వెతుకుతున్నారు. చూడండి కింద ఆ మాట చదవడం వల్ల,
ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందని వారికి అది దొరికెను. ఇక్కడ దొరికెను, దొరకలేదు, రెండు విషయాలు గ్రహించాలి మనం. దొరికెను, దొరకలేదు. ఎవరికి దొరకలేదు, ఎవరికి దొరికింది? ఏర్పాటులో లేని వారికి దొరికింది, ఏర్పాటులో ఉన్నవారికి దొరకలేదు. చూడండి, ఏర్పాటు నొందిన వారు ఇశ్రాయేలు ప్రజలు, ఆ గోత్రికులకి దేవుని ప్రేమ దొరకలేదు. అసలు వాళ్ళు ఎలా వెతుకుతున్నారు? వారు కఠిన చిత్తులైపోయారు. సో దాని గురించి పౌలు అదే రోమపత్రిక 10వ అధ్యాయంలో 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలును రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుని చెయ్యు ప్రార్థనలు అయ్యున్నవి. వారు దేవుని ఆసక్తి యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి అనగా సొంత నీతిని స్థాపించాలనుకున్నారు. చాలండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. అయితే ఈ దేవుని ప్రజలు దేవుని పట్ల ఎంతో ఆసక్తి ఉంది వారికి. ఆసక్తి ఉంది కానీ అది జ్ఞానానికి సరిపోతూలేదు. చాలామంది భక్తి చేస్తారు కానీ, సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు కానీ ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. అందుకే మత్తయి సువార్తలో వారు సుదీర్ఘ ప్రార్థనలు చేదురు, సంత వీధుల్లో చేదురు, నిలువుటంగీలు వేసుకుని ఉందురు, వారి ప్రార్థనలో నేను నిర్లక్ష్యం చేస్తానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలా చేస్తున్న సందర్భాన్ని, సహోదరులారా, ఇశ్రాయేలులు దేవుని పట్ల ఆసక్తి గలవారని నాకు తెలుసు. అయితే వీరి ఆసక్తి జ్ఞానానికి సరితూగుతులేదు. ఏంటి దేవుని జ్ఞానము అనంటే, విశ్వాస సంబంధమైన జ్ఞానానికి వీరు రావడం లేదు కానీ స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు. స్వనీతి అనంటే సొంత నీతి ద్వారా, తమ క్రియల ద్వారా దేవుని ఎదుట కనపరచబడాలని, కనిపించాలని ఆ ప్రయత్నము నిష్ప్రయోజనం అయిపోతుందని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈనాడు చాలామంది భక్తి చేస్తూ తమ భక్తిని కనపరచాలని ప్రజల ఎదుట ప్రశంసిస్తున్నారు, ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆ ప్రదర్శనలు మనుషుల ఎదుటే తప్ప దేవుని ఎదుట ఎంత మాత్రము కనిపించవు. ఈనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైనప్పటికీ ఏర్పాటు నొందిన వారే, ఏర్పాటు నొందలేని వారికి ప్రభు కృప దొరికింది, ఏర్పాటు నొందలేని వారికి రక్షణ దొరికింది, ఏర్పాటు నొందలేని వారికి నీతి దొరికింది. ఈరోజు నీవు నేను కూడా ఏర్పాటులో లేము ఒకప్పుడు. అయితే నీ ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నీ ఉంచిన నమ్మకాన్ని బట్టి ప్రభు నీకు ఏర్పాటులోకి నడిపించాడు. కృపచేత ఆయన రక్షించి, ఆయన అపారమైన కృపచేత రక్షించి ఆ నిత్యరాజ్యంలో మనలందరూ కూడా కూర్చొని పెట్టాడు. ఇది ఎవడు కూడా అతిశయపడడానికి వీలు లేదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు అతిశయపడుతున్నారు. ఆసక్తి, దేవుడంటే ఎంతో ఆసక్తి. వారి ఆసక్తి ముందు ఎవరు కూడా పనిచేయరు. అలాంటి ఆసక్తి ఎలా ఉందంటే దేవుని ఎదుట ఎంత మాత్రం కనిపిస్తలేదు. వారి ఆసక్తితో పాటు వారి స్వనీతి ద్వారా దేవుని ఎదుట కనిపించాలనుకుంటున్నారు. అందుకే నేటి వరకు కూడా వారు చూడలేని గుడ్డివారుగా నడుము వంగిపోయి ఉన్నారు. వాళ్ళు నేటి వరకు కూడా ఏర్పాటు నొందలేని వారికి మనకు దొరికింది అది. క్రీస్తుని ఆ బండను ఆ రాతిని తన్నుకునే వారు పడిపోయారు. ఎందుకంటే నిషేధింపబడిన రాయి తలకి మూలరాయిగా మాట్లాడుతుంది. వాక్యం చూస్తున్నాం కదా, ఏదైతే నిషేధిస్తామో అదే తలరాయిగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు వారిని వీరందరూ కూడా నిషేధించి ఆ అడ్డురాతిని తన్నడం ప్రారంభించారు. కనుక నేటి వరకు కూడా వారు కఠిన చిత్తులుగా మార్చబడ్డారు. దాని గురించి యెషయా ప్రవక్త చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు. నేటి వరకు మందమత్తులైపోయారు.
అంటే ఇజ్రాయెల్ ప్రజలు స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు, సొంత నీతి ద్వారా దేవుని ఎదుట కనిపించాలనుకుంటున్నారు. కనుక వారందరికీ కూడా నేటి వరకు కూడా పరిస్థితి అలాగే ఉంది. చూడండి ఒకసారి 9వ అధ్యాయము 33వ వచనం చూడండి. 30వ వచనం చదవండి. అయితే మనం ఏమందుము, నీతిని వెంటాడిని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. చూడండి, అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు అంటే నీతిని వెతకలేదు వారు. అసలు ఒకప్పుడు నువ్వు దేవుని వెతకలేదు, ఈనాడు దేవుని నీతి నీకు దొరికింది. ఒకప్పుడు దేవుని రక్షణ వెతకలేదు, ఈనాడు నీకు రక్షణ దొరికింది. వీళ్ళు అన్యజనులు నీతిని వెతకనే వారికి నీతి దొరికింది. ఏమందుము, అసలు వారి విషయంలో మనం ఏమందుము? ఇప్పుడు నిజంగానే ఒక లాటరీ తగిలిందనుకోండి, అనుకోని వ్యక్తికి లాటరీ తగిలిందనుకోండి, లాటరీ కోసం ప్రయత్నం చేసే వ్యక్తికి ఏమో లాటరీ తగలేదు. అసలు లాటరీ అంటే అసలు అతనికి అవగాహన లేదు, అతనికి లాటరీ తగిలింది. దాని విషయంలో ఏమనెత్తుతున్నాడు ఇక్కడ? ఏమందుము? అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడిని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందుతిరి. ఎలా పొందుకున్నారంటే నీతిని? విశ్వాస మూలంగా నీతిని పొందుకున్నారంటే వీరు ఎలా పొందుకోమన్నారు నీతిని? స్వనీతి ద్వారా నీతిని పొందుకోవాలనుకుంటున్నారు. ఎలా పొందుకోవాలనుకుంటున్నారు? స్వనీతి ద్వారా నీతిని పొందుకోవాలనుకుంటున్నారు, స్వనీతి ద్వారా రక్షణ పొందుకోవాలనుకుంటున్నారు. చూడండి, ఇంకా కిందకి చదవండి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. చూడండి, నీతి విషయంలో కూడా వారు ప్రయత్నం చేశారంట, వెంటాడారు, కానీ దాన్ని ఏమి పొందుకోలేకపోయారు. ఆ నీతిని ఎలా పొందుకుంటున్నారు? వీళ్ళు క్రియల ద్వారా పొందుకోవాలని, క్రియలు చేసి నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు. అందుకే రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే ఇక్కడ రోమపత్రికలో కాబట్టి క్రీస్తు యేసునందు నమ్మువారు కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? నీతిని వెంటాడుతున్నారు, నీతిని పొందుకోవాలని క్రియల ద్వారా స్వనీతి ద్వారా నీతిమంతులు అవ్వాలని వెంటాడితే తద్వారా వాళ్ళు ఏం పొందుకోలేకపోతున్నారు? నీతిని పొందుకోలేకపోతున్నారు. ఇంకా పై వచనం చదవండి. వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలముగా అయినట్లు ఎలా వెంటాడుతున్నారంట? ఈనాడు నీతిమంతులు అవ్వాలని క్రియలు చేస్తున్నారు. నేటి విశ్వాసులు కూడా, ప్రభు నమ్ముకున్నానని చెప్పిన వారు కూడా నీతిమంతులు అవ్వడానికి క్రియలు చేస్తున్నారు. అంటే ఏ క్రియలు? పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, ఇలాంటివన్నీ చేసి, వ్రతాలు చేసి, తీర్థయాత్రలు తిరిగి వీరందరూ కూడా నీతిమంతులు అవ్వాలని క్రియలు చేస్తున్నారు. కనుక వీరు నీతిమంతులు కాలేకపోయారు. చదవండి ఇంకా కిందకి. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. అడ్డు రాయిని తగులుకుని పడిపోయారు. చీకటిలో నడిచెళ్ళినప్పుడు ఒక రాడు కనిపిస్తుంది. ఎవరికైనా కనిపిస్తుందా? ఒక రాడు ఉంది, కనిపిస్తుందా? ఆ రాడును తగిలి పడిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వారికి అడ్డుగా ఉన్నప్పుడు కూడా ఆ అడ్డురాయిని తగులుకుని పడిపోయారు వీళ్ళు. ఆ అడ్డురాయి ఎవరో కారు, నిషేధింపబడిన రాయి. అది తలరాయిగా మారిపోయింది. చూడండి, కుటుంబంలో ఏ వ్యక్తి అయితే చిన్న చూపు చూస్తున్నారో ఆ వ్యక్తిని దేవుడు ఒక దినాన హెచ్చిస్తాడు. పనికిరాని వారిగా, అందరి ముందు హేళనకరంగా, అవమానకరంగా ఉన్న ఆ వ్యక్తిని ఒక దినాన హెచ్చిస్తాడు, సింహాసనం ఎక్కిస్తాడు. దావీదుని ఎలా ఎక్కించాడో అలాగా ఈ లోకంలో చాలామంది ఎవరైతే తునీకరింపబడుతున్నారో, అవమానపరచబడుతున్నారో, వ్యంగ్యంగా చేయబడుతున్నారో ఆ వ్యక్తిని ఒక దినాన్ని దేవుడు ఏం చేస్తాడో
మంచి పొజిషన్లోకి తీసుకొస్తాడు. అంటే సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు గల తల్లిగాను చేస్తాడు. పెంట కుప్పల మీద ఉన్న దీనులను ఆయన పైకెత్తుతాడు. అయితే దేవుడు పైకెత్తాలని ప్రయత్నం చేస్తే స్వనీతి ద్వారా ప్రభువుని నీతిని వెంటాడుతాడు. కనుక వారు కఠిన చిత్తులయ్యారు. ఎవరైతే నీతిని వెంటాడలేదో, విశ్వాసం ఉంచారో వారికి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. వారికి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీవు ఆయన ప్రత్యక్షత పొందుకున్నావంటే మహాదేవుని కృపే, మహాదేవుని కృప. ఎందుకంటే ప్రభుకి రోషం పుట్టించారు వాళ్ళు. ప్రభుకి జనము కాని జనము వలన మీకు రోషం పుట్టిస్తానని చెప్పాడు. ఎవరి వల్ల రోషం పుట్టిస్తున్నాడు? ఎన్నిక లేని జనాంగం ద్వారా మీకు రోషం పుట్టిస్తానని చెప్పాడు. చూడండి అక్కడ ఎక్కడో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 32 21 చదవండి. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవక్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టించి. ఇప్పుడు ఎవరు జనము కానివారు? అన్యజనులు జనము కానివారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు కాదు, అన్యజనులు. ఇప్పుడు వాళ్ళు జనము కాని వారి వలన ఎవరికి రోషం పుట్టిస్తానన్నాడు ఆయన? వారు చేసిన తప్పిదమును బట్టి వారికి రోషం పుట్టిస్తానన్నాడు. అర్థమవుతుందండి? జనము కాని వారి వలన వారికి రోషం పుట్టిస్తున్నాడు. ఎందుకంటే దేవాది దేవుణ్ణి బాధ పెట్టారు వీళ్ళు. దేవాది దేవుణ్ణి బాధ పెట్టారు. వారు చేసిన తొట్టుపాటు వలన అన్యజనులకి రక్షణ కలిగింది. ఏం కలిగింది? అన్యజనులకి రక్షణ కలిగింది. కానీ రక్షణ వీరు వెంటాడారు, నీతిని వెంటాడారు, వారు పొందుకోలేకపోయారు. కానీ పౌలు ఏమంటాడు? ఇశ్రాయేలుల రక్షణ పొందాలని నా హృదయంలో ఎంతో కోరిక ఉంది. నిజం, ఒక సహోదరుడు నశించిపోతే, ఒక సహోదరుడు పారాడిపోతే మరి తన అన్నదమ్ములైన వారికి బాధ ఉంటుందా? బాధ ఉండదా? ఉంటుంది. చూడండి, ధనవంతుడు లాజరును మనం చూస్తే కనుక ధనవంతుడు చనిపోతాడు, లాజరు చనిపోతాడు. ఈ ధనవంతుడు ఆ యాతన పడుతున్నప్పుడు నా అన్నదమ్ములు భూమి మీద ఉన్నారు గనుక నేను వారికి రక్షణ సువార్త చెప్తానని భూమి మీద పంపమన్నాడు. బాధ ఉందా లేదా? అలాగే పౌలు గారికి కూడా బాధ ఉంది. ఇశ్రాయేలు సహోదరులు రక్షింపబడాలని నా హృదయంలో అభిలాష ఉంది. కానీ వారి ఆసక్తి ఎంత మాత్రం కూడా దేవునికి సరితూగుతులేదు. ఇక్కడ చాలామంది కానుకలేసి దశంభాగాలు ఇచ్చి దేవుని ఎదుట తన నీతిని కనపరచుకోవాలనుకుంటున్నారు. అది ఎంత మాత్రం పనిచేయదు. దేవుడికి అది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చానని చెప్పుకుంటే ఎంత మాత్రం కూడా దేవుని ఎదుట కనపరచబడదు. విశ్వాస సంబంధులు ఆ దేవుని నీతి పొందుకున్నారు. మిగతా వారు కఠిన చిత్తులై ఓటమి పాలయ్యారు. వారు ఎంతవరకు ఓటమి పాలవుతారంటే కడవరి దినము వరకు కూడా వారికి కళ్ళు తెరవబడవు. వారు చేసిన చిన్న తప్పుకి ఆయన రెండో రాకడ వరకు కూడా వారికి కళ్ళు తెరవు. చూడండి, అదే రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఇంకా కింద చదువుతున్న తర్వాత, కాబట్టి నేను అడిగినది ఏమనగా వారు తొట్టుపాటు వలన అట్లనరాదు, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. ఎవరి తొట్టుపాటు వలన? ఒక తప్పిదము చేస్తే ఆ తప్పిదము బట్టి వచ్చే శిక్ష చాలా గట్టిగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? దేని నిమిత్తమైతే వీరు ముందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నంలో ఓడిపోయినందువలన దాన్ని పొందవలసిన మహిమ అన్యజనులకి రక్షణ కలిగింది. మరొకసారి చదవండి. కాబట్టి నేను అడిగినది ఏమనగా వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా,
అట్లా అనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగి. ఇప్పుడు ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో 32:21లో దేవునికి ఆగ్రహం పుట్టించినందువలన జనము కాని జనము వలన రోషం పుట్టిస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి. ఉదాహరణ, కడుపును పుట్టినవాడు ఒకడున్నాడు, పెంచుకున్నవాడు ఒకడున్నాడు. ఈ కడుపును పుట్టినవాడిని పక్కన పెట్టి పెంచుకున్నవాడికి ఆస్తి అంతా ఇచ్చారనుకోండి, ఎవడికి రోషం పడుతుంది? పుట్టినవాడికి ఎంతో రోషం వచ్చేస్తుంది. నూనెని కానీ ఎక్కడో దొరికిన వ్యక్తికి ఇదంతా ఇస్తావా అని చెప్పి బాధపడే లక్షణాలు ఉంటాయండివా. అలాగే జనము కాని వారి జన్మ వలన మీకు రోషం పుట్టిస్తాను. ఎందుకంటే నాకు మీరు ఆగ్రహం పుట్టించారు, నాకు మీరు కోపం పుట్టించారు. ఎందుకు కోపం అంటే వారి స్వనీతి ద్వారా దేవుని నీతిని వెంటాడాలనుకున్నారు కనుక మీ స్వనీతి ద్వారా నన్ను ఎప్పుడు కూడా మీరు వెతికినా కానీ దొరకనని చెప్పినట్లుగా ప్రభు చెప్తున్నాడు. అందుకు మీకు రోషనే పుట్టిస్తానని చెప్పి ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఇంకా వాక్యాన్ని మనం పరిశీలన చేద్దామండి. అదే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. అయినను అందరూ సువార్తకు లోబడరు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. ఆయనను నేను చెప్పినది ఏమనగా, ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు యెషయా. వారు వినలేదా? విన్నారు లేదా? చెప్పారు, వాక్యము విన్నారు. అయితే వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు బుదిగంతముల వరకు బయలువెలును. మరియు నేను చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలుకి తెలియలేదా? తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదును. అవివేకమైన జనముల వలన మీకు ఆగ్రహము కలగజేతును అని మొదట ఎవరు చెప్పారు? ఎందుకు మోషే చెప్తున్నాడు? మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు ఉండాలని చెప్పి ఎన్నో పర్యాములు చెప్పారు. ఇప్పుడు మోషే మీద దేవుడి మీద సనుక్కున్నారు లేదా? అందుకు మోషే ప్రవచనం ముందేం చెప్పాడు? జనము కాని జనము వలన మీకు రోషం పుట్టించదని ముందే మోషే చెప్పాడు, యెషయా చెప్పాడు. అయితే వీరు ఎందుకు ఇలాగా చేస్తున్నారంటే వారి స్వనీతి ద్వారా దేవుని నీతిని వెంటాడుతున్నారు. 20వ వచనం చదవండి. మరియు యెషయా తెగింపి నన్ను వెతికిన వారికి నేను దొరికితిని. చూడు, ఎవరు వెతకలేదు అసలు? అన్యజనులు దేవుని వెతకలేదు, కానీ వారికి దొరికాడు దేవుడు. కానీ వీళ్ళు వెతుకుతున్నారు, కానీ వీరికెళ్ళి దొరకలేదు. స్వనీతి ద్వారా దేవుని నీతిని వెతుకుతున్నారు, స్వనీతి ద్వారా దేవునికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఎవరైతే వెతకలేదు, ఎంత మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే లాటరీ గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ లాటరీ వారికి తగలలేదు. లాటరీ అంటే ఏంటో తెలియని వారికి లాటరీ తెలియంది. అర్థమవుతుందా? అలాగా ఈ జనము కాని జనము దేవుడంటే తెలియదు, దేవుని వెతకలేదు, దేవుని పిలవలేదు. అయినా ఆయన ఏమై ఉన్నాడంట? ప్రత్యక్షమై ఉన్నాడంట. అదే యెషయా 65:1 చదవండి. మళ్ళీ అదే మాట ఉంటుంది. యెషయా 65 ఫస్ట్ చదవండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనానికి రాణిస్తానంట. అంటే ఎవరు విచారణ చేయలేదు? వారు జాగారాలు చేయలేదు, ఉపవాసాలు చేయలేదు, సరే భక్తి చేయలేదు, కానీ ఏమైనాడంట? దర్శనమిస్తున్నాడంట ఈనాడు.
దేవుడు అంటే తెలియని ప్రజలకు, దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజలకు ఆయన ఏమై ఉన్నాడంట? దర్శనమిస్తున్నాడంట. విచారణ చేయని వారికి ఆయన విచారణకర్త అయి ఉన్నాడు. కానీ వారు విచారణ చేస్తున్నారు లేదా? భక్తి చేస్తున్నారు లేదా? సాధనం చేస్తున్నారు లేదా? ఇశ్రాయేలు ప్రజలు 10 అధ్యాయాలు మనం చదువుతాం కదా ఇప్పుడు. వారి ఆసక్తి ఉందా లేదా దేవుని పట్ల? అమ్మ వింటున్నారా? రోమపత్రిక 10వ అధ్యాయంలో దేవుని పట్ల ఆసక్తి ఎంత ఉంది వారికి? చాలా ఉంది. కానీ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు? 65వ వచనంలో, నా యొద్ద విచారణ చేయని వారికి నేను దర్శనమిస్తాను అంటున్నాడు ఆయన. మరి వాళ్ళు ఎందుకు ఇస్తానంటున్నాడు, వీళ్ళు ఎందుకు ఇవ్వాలని అంటున్నాడంటే, వీరు జ్ఞానానికి సరితూగినట్టుగా లేరు, సొంత నీతిని ఉపయోగిస్తున్నారు. నిజమే, సొంత నీతి ద్వారా దేవుని నీతి వెతకాలనుకున్న వారికి ఎంత మాత్రం కూడా దేవుడు ప్రత్యక్షము కాడు. అందుకే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో వారు దేవుని నీతిని అందుకోలేకపోయారు. ఎవరైతే దేవుని నీతి వెతకకుండా ఉన్నారో వారికి మాత్రం దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన పిలవని వాడికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన దైవ దర్శనం ఇచ్చాడు. ఈరోజు మన స్వనీతి ద్వారా నీతిమంతులు అవ్వాలి, స్వనీతి ద్వారా రక్షణ పొందుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఎన్నటికీ కూడా ఆయన ప్రత్యక్షము కాడు. ఆయనకు అడ్డురాడుగా ఉండిపోతాడు, అడ్డు బండగా ఉండిపోతాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ గోడ ఉంది. గోడ అవతలకి మనం వెళ్ళాలని అనుకుంటే ఎంత మాత్రము వెళ్ళలేము. మనకు అడ్డుగేముంది? అలాగే క్రీస్తు అడ్డుబండగా ఉండిపోతాడు. ఎందుకంటే స్వనీతి ద్వారా దేవుని నీతిని వెతకాలి, స్వనీతి ద్వారా రక్షణ పొందుకోవాలి అంటే సొంత క్రియలు చేసి నేను రక్షణ సంపాదించుకోవాలని ఎవరైనా అనుకుంటే, ఇంకేస్ ఇప్పుడు కూడా అనుకుంటా ఉంటే ప్రభు ఎంత మాత్రం వారికి ప్రత్యక్షం కాడు. ఎందుకంటే వాళ్ళంటారు, సాక్ష్యం చెప్తారు, ఎవరిని మాకు అద్భుతాలు జరుగుతలేదా, స్వస్థతలు జరుగుతలేదు అంటారు. కానీ అద్భుతాలు జరిగితే, స్వస్థతలు జరిగితే ఒక దినాన్ని అంటే మీరెవరో నాకు తెలియదు సర్పసంతానం అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనేక మంది బోధకులు చేయలేదా? ఈరోజు సూర్యుడు చెడ్డవాడి మీద కాస్తున్నాడు, మంచివాడి మీద కాస్తున్నాడు. మేలు జరుగుతుంది. కాకపోతే ఈ విషయం మనం గ్రహించాలి. ఎవరు ఏర్పాటు నొందిన వారు, ఎవరు ఏర్పాటులో లేనివారు. ఏర్పాటు నొందిన వారు ప్రభు చెంతకు చేరి ఉన్నారు. ఏర్పాటులో ఉన్నవారు దేవుని చెంతకు చేరలేకపోయారు. ఎంతవరకు దేవుడు అలా పెట్టాడంటే వారిని కడవరి దినము వరకు ఈ లోక ప్రపంచమంతా కూడా సువార్తను గ్రహించినప్పుడు అందరూ కూడా ప్రభు మార్గంలోకి వచ్చినంత వరకు కూడా వారికి చూపు తెరవబడదు. ఆ వచనం కూడా చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే అన్యజనులుగా ఉండి ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు రక్షింపబడ్డారో, రక్షింపబడిన వాడు మీకు మీరే గొప్ప అని చెప్పుకోవద్దు. మీకు సంగతి ఒక మర్మాన్ని తెలియపరుస్తున్నాను. ఏంటి ఆ మర్మము? మీ నిమిత్తము ఇశ్రాయేలు ప్రజల్ని కొంతకాలము హోల్డ్లో పెట్టాను. వారికి మాట్లాడుతున్న వచనం చెప్తున్నాడు. అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుగా కలదు. చాలండి. అన్యజనులు అంటే ఎవరు? లోకములో నివసించే వారందరూ కూడా అన్యజనులు. వారి ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు కూడా ఇశ్రాయేలు మనస్సు కఠిన చిత్తంగా ఉంటుందంట. ఎంతవరకు? ఉదాహరణ మీకు అర్థమయ్యేలాగా, ఒక మంచి స్నేహితుడు వచ్చేంతవరకు కూడా కేక్ కట్ చేయరు కదా. ఒక మంచి వ్యక్తి వచ్చేంత వరకు కూడా ఆ శుభకార్యాన్ని ప్రారంభించరు కదా. అర్థమవుతుందండి? ఏ జనమైతే ఇశ్రాయేలు ప్రజలు తన సొత్తు ఉన్నవారో ఆ ప్రజలు కూడా ఈ ప్రజల్లో కలపడానికి రావాలని అంటే అన్యజనులందరూ కూడా కంప్లీట్గా సంపూర్ణంగా మార్చబడాలి. అప్పుడుకి వారు కఠిన చిత్త నుంచి విడుదల పొందుకుంటారంట. చదవండి.
అదే మనకు అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఎంత మట్టుకంట? ఇశ్రాయేల్ ప్రజలకు కఠిన మనసు ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి యేసుక్రీస్తు వారిని నమ్ముకోమంటే యేసుక్రీస్తు వారిని నమ్మరు. వాళ్ళు కఠిన మనసు ఉంటుంది వాళ్ళకి. యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్త అంటారు. అయితే ఈ అన్యజనులు అందరూ కూడా కంప్లీట్గా సంపూర్ణంగా మార్చబడినప్పుడు వారి మనసు అప్పుడు విముక్తి కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు వారికి చూపు తెరవబడుతుంది. అంతవరకు కూడా వారికి తెరవబడదు. ఎందుకంటే వారు దేవుని నీతిని వెంటాడారు. కానీ ఎలా వెంటాడారంటే స్వనీతి ద్వారా దేవుని నీతిని వెంటాడారు. ఈనాడు ఆజ్ఞల ద్వారా చేసి నీతిమంతుని అవ్వాలి, పండగలు చేసి ఆచారాలు చేసి పద్ధతులు, పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు చేసి దేవుని నీతి నేను పొందుకోవాలని ప్రయాసపడే ప్రతి ఒక్కరూ కూడా ఇది స్వనీతిది. ఆ స్వనీతి ద్వారా దేవుని నీతిని ఎంత మాత్రము పొందుకోలేరని ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా సూటిగా పౌలు గారు రోమాపత్రికలో క్లియర్గా రాశాడు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని ఎలా వెతికారు? స్వనీతి అంటే ఏంటి? సొంత నీతిని దేవుని ఎదుట పెట్టి నీతిమంతులు అవ్వాలనుకున్నారు. సొంత నీతి అంటే ఏంటి? తనంతడు తాను నీతిమంతుడు అవుతాను, తనంతడు తాను పరిశుద్ధుడు, నేను ఎన్ని ఆజ్ఞలు చేస్తున్నాను కాబట్టి నేను పరిశుద్ధుని కనుక నేను వెంటాడుతున్నాను అన్నాను. కానీ వెంటాడితే ప్రభు వారికి దొరకలేదు. ఈరోజు నీవు నేను కూడా అప్పుడు నేను పాపిని, భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాను ప్రభువా అని సుంకరవల్లి నువ్వు ప్రార్థన చేసిన నీ ప్రార్థన మనవి, నా ప్రార్థన మనవి ఆలకించి నిన్ను నన్ను మనందరూ కూడా నీతికి వారసులుగా మార్చాడు ఆయన. ఇలా వెంటాడకుండా వాళ్ళు ఏమంటున్నారంటే నేను పండగలు చేస్తాం, ఆచారాలు చేస్తాం, విశ్రాంతి దినం చేస్తాం, ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఈ బలులు అర్పిస్తున్నాం, వీటి వల్ల మేము నీతిమంతులుగా తీర్చబడతామని ప్రభువుకి చెప్తే ప్రభు అడ్డురాడిగా వాళ్ళకి ఉండిపోయాడు. అందుకే ఆ అడ్డురాటిని తగిలి పడిపోయారు వాళ్ళు. దాని గురించి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పాడు, మార్కు సువార్తలో చెప్పాడు, అపోస్తుల కార్యంలో అపోస్తులు కూడా చెప్తున్నారు. ఇల్లు కట్టు రాయి నిషేధింపబడిన తలకే మూలరాయిగా మార్చబడుతుందని ఆ గ్రంథకర్తలు అక్కడక్కడ రాయించారు. ఏదైతే నిషేధించారో అదే తలరాయే. వారు ఎప్పుడు తెలుసుకుంటారనంటే అన్యజనులకు సంపూర్ణత కలిగినప్పుడు తెలుసుకుంటారు. అంతవరకు కూడా ఈ దేవుని శక్తి ఎవరికి కూడా అర్థము కాదు. అందుకే పౌలు గారు అంటారు కదా, ఏమంటారు పౌలు గారు? రక్షింపబడిన వారికి ఇది దేవుని శక్తి, రక్షింపబడలేని వాడికి ఎలాగ ఉంటుంది? పిచ్చితనంగా, వెర్రితనంగా ఉంటుంది. రక్షింపబడిన నీకు నాకు ఇది దేవుని శక్తి. వారు రక్షింపబడడానికి ప్రయత్నంలో వారి స్వనీతిని పెట్టి నీతిమంతులుగా తీర్చబడాలనే ఆశాభావం ఉన్నది. ఈ ఆశాభావం ఎంత మాత్రము కనిపించదు. నేటి సంఘాల్లో కూడా ఆశాభావం అనే ఉన్నది. ఏంటది? నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా వస్తున్నాను, నమ్మకమైన భక్తి చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఏదో ఇస్తున్నానని చెప్పుకుంటూ నేను నీ ఎదుట నీతిమంతునే కదా అని చెప్పుకుంటే వారెంత మాత్రం నీతిమంతులు కాదని చెప్తున్నారు. విశ్వాస సంబంధుల నీతిమంతులు తప్ప మరి ఎవరు కూడా నీతిమంతులు కానేరరు అని వాక్యము కరాఖండిగా చెప్తుంది. ఇంకా చూద్దామని వాక్యం ఇర్మియా రాసిన గ్రంథం 29వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా 29:13 వచనం చూడండి. పేజీ నెంబర్ 652. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతోను నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు నేను కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. అంటే ఆయన కనపరుచుకోవాలంటే ఏం చేయాలి? మనం విచారణ చేయాలి. వీరికి విచారణ ఉందా? ఏముంది వీరికి?
నేను భక్తి చేయగలుగుతున్నాను, నేను అన్ని కరెక్ట్గా చేయగలుగుతున్నానని చెప్పుకునేవారు. కనుక వాక్య లేఖనాలు మనం అర్థం చేసుకుంటే దేన్ని వెతకాలి? అందుకే మత్తయి సువార్త 6:33 చూస్తే మొదట ఆయన నీతిని, ఆ రాజ్యమును వెతకాలి. కింద వద్దండి, ఆయన నీతిని వెతకాలి. వీళ్ళేం వెతుకుతున్నారు? స్వనీతి ద్వారా వెతుకుతున్నారు. స్వనీతి ద్వారా వెతికితే ఎంత మాత్రమే కూడా దొరకదని లేఖనాలు కరాఖండిగా చెప్తున్నాయి. అసలు బైబిల్లో ఉన్న ప్రతి అంశము కూడా ఆదికాండం మలాకి గ్రంథం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి టాపిక్ ఉంటుంది. అదే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఆ ప్రజలు దేవుని నీతిని పొందుకోలేపారు. ఈరోజు దేవుని నీతి పొందుకున్నావు, ఆయన నీతిని, ఆయన రక్షణను పొందుకున్నాం. నువ్వు ఎలా పొందుకున్నావు అంటే నోటితో ఒప్పుకున్నావు, హృదయం అందు విశ్వసించావు, నీకు రక్షణ కలిగింది. నా నీతి కాదు ప్రభా, నీ నీతి అని ఒప్పుకున్నావు. ఆయన నీతిని మనకి దానం చేశాడు. వారు అలా కాదు. అసలు ఆసక్తి అంటే మామూలు ఆసక్తి కదా వారికి. మనం కూడా చాలా సందర్భాలు అంటాం, నీకు ఆసక్తి చాలా ఉంది కానీ కుటుంబం పట్ల చూపించాను అంటాం. కొన్ని సందర్భాలు చేసే పనులు మనకు ఉపయోగకరంగా ఉండవు, బయటి వారికి ఉపయోగకరంగా ఉంటాయి. అప్పుడు కుటుంబస్తులు ఏమంటారంటే నీ ఆసక్తి చాలా బాగుంది కానీ కుటుంబం పట్ల చూపించంటారు. అర్థమవుతుందండి? కుటుంబం పట్ల చూపించు, బయటి వారి పట్ల చూపిస్తున్నాం కానీ అంటాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని పొందుకోవడానికి తమ స్వనీతి ద్వారా వెంటాడారు తప్ప దేవుని నీతిని వెతకలేదు. ఈనాడు నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, ఇంత సేవ చేస్తున్నాను, ఇంత పరిచర్య ఉంది, ఇంత సంఘం ఉందని చెప్పుకునే ప్రతి వారికి కూడా వారు నీతిమంతులుగా తీర్చబడాలి. ఎందుకంటే నువ్వేదో విడిచిపెట్టి వచ్చేసి నేను నీతిమంతుని అయిపోయి నాకు రక్షణ కలిగిందని చెప్పుకుంటే పని అవ్వదు. కానీ విశ్వాసం ద్వారా దేవుని వెంటాడాలి. చూడండి, శిష్యులు ప్రతి ఒక్కరిని ప్రభువు పిలుస్తాడు. వలలు విడిచిపెట్టి, ఆ దోణులు విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు కానీ సరైన అవగాహన లేదు. ఎప్పుడైతే క్రీస్తు వారు సిలువకి ఎక్కిన తర్వాత వారి మంచి అవగాహన వచ్చింది. అప్పుడు విశ్వాసం ద్వారా వెంబడించిన తర్వాత వారు హతసాక్షులుగా మారిపోయారు. పేతురు కానీ, యోహాను కానీ వీరందరూ కూడా హతసాక్షులుగా మార్చబడిన. ఎందుకంటే వారు వెంబడిస్తున్న క్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుంది, వారు వెంబడిస్తున్న క్రీస్తు ద్వారా నీతి కలుగుతుందని విశ్వాసం ఎప్పుడు వచ్చిందంటే ఆయన కలవరి సిలువలోకి వెళ్ళి ఆ కలవరి సిలువని అతనిపై మోసినప్పుడు వారికి అవగాహన వచ్చింది. ఈనాడు చాలామందికి అవగాహన లేదు. స్వనీతి ద్వారా నీతిని స్థాపించాలనుకుంటున్నారు, స్వనీతి ద్వారా రక్షణ పొందుకోవాలనుకుంటున్నారు. స్వనీతి ఎంత మాత్రం నిలబడదు. అంటే స్వనీతి అంటే ఏంటి? సొంత నీతి నిలబడదు ప్రభు ఎదుట. ఆయన నీతిని మనకు దానముగా చేశాడు, మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. మన పాపాన్ని ఆయన్ని తీసుకోండి, ఆయన నీతిని మనకి దానం చేశాడు. వీరు ఎలాగంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు స్థాపించాలనుకుంటున్నారు. ఎలాగంటే ఆదికాండలో మనం చదివితే బాబేలు గోపురం కట్టి ఇక్కడ స్థాపన చేస్తే ఏ ఉగ్రత దినమైనా సరే మనం తప్పించబడతామని బాబేలు గోపురం కట్టి దీన్ని స్థాపిస్తే ప్రజలందరూ కూడా ఇక్కడికే వస్తారన్నట్లుగా స్థాపిస్తే ఆ స్థాపనని దేవుడు నిలవలేకుండా తీసివేశాడు. ఈనాడు ఇజ్రాయేల్ ప్రజలు వింటున్న మాటలు తమ నీతిని స్థాపించి దేవుని ఎదుటి నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు. అవ్వాలనుకునే మాటను పక్కన పెట్టి ఏ శ్రేష్టత లేని వారిని, యోగ్యత అర్హత లేని వారిని, వాగ్దానాలు లేని వారిని, నిబంధనలు లేని వారిని తీసుకొచ్చి నీతిమంతులను చేశాడు దేవుడు. ఎఫెసీ పత్రిక మనం చదివితే కంప్లీట్గా అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో వాగ్దానం లేని ప్రజలను, నిబంధనలు లేని ప్రజలను, దేవుడు లేని ప్రజలను తన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు సిలువ సందు ద్వారా, సిలువ కార్యము ద్వారా. ఏ రోజు మనం గ్రహించవలసిన విషయం ఒకటే, స్వనీతి ద్వారా నీతిమంతులు కాలేము, స్వనీతి ద్వారా దేవుని వెతకలేము. వెతికిన ఆయన దొరకడు, ప్రత్యక్షము కాడు. ఎవరికి ప్రత్యక్షమవుతాడు? ఎరిగి నలిగిన మనస్సు, ఇష్టమైన బలియాగం,
వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షమవుతాడు, వారికి మాత్రమే ఆయన కనిపిస్తాడు. సుదీర్ఘ ప్రార్థన చేసి ఉపవాసాలు జాగారాలు చేస్తే దేవుడా నాకు కనిపించు, నీ నీతి నాకు దానంగి అంటే ఆయన ఇవ్వడు. ఎవరికి కూడా ప్రత్యక్షం కాడు. వింటున్న వాక్యం గ్రహిస్తే, ఆ వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉంటే, నా నీతి ద్వారా నేను నీతిమంతుడు కాలేను, నా నీతి ద్వారా నాకు రక్షణ కలగదు, నా నీతి ద్వారా నేను పరలోకంలో నేను కూర్చోలేను, నా నీతి ద్వారా పరలోక రాజ్యంలో నేను ఫలానా అనుభవించలేను. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా ఆయనే మార్గము, ఆయనే సత్యము, జీవం అన్నాడు కదా. ఆ జీవమైన యేసుక్రీస్తు నేను వెంబడిస్తే సర్వం నాకు ధారాళంగా దయచేయబడుతుంది. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీకు ప్రతిఫలము. వారు అలా కాదు. మార్గమైన దేవుణ్ణి, జీవమైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి పక్కన పెట్టి తమ స్వనీతిని స్థాపనగా నిలిపి, మేము కూడా మీ ఎదుట నీతిమంతులము, బలియాగాలు చేసి పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి మీ ఎదుట నీతిమంతులు అని చెప్పుకున్న వారందరిని కూడా ఆయన అడ్డురాడిగా నిలిచిపోయాడు. అర్థమవుతుందండి? ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఏ రోజు నీ నీతిని దేవుని ఎదుట పెట్టి నేను నీతిమంతుని అవుతాను అనుకుంటావా? ఎంత మాత్రం ఆ నీతి పనిచేయదు. అందుకే భక్తుడు అంటాడు కదా, మన నీతి మురుకు గొడ్డ వంటిది అని చెప్పాడు. దేవుని నీతి తప్ప మరి ఏ నీతి కూడా పనిచేయదు. అన్యజనులు నీతిని వెంటాడని అన్యజనులకి దేవుడు నీతిని అనుగ్రహించాడు. ఏ రోజు నాకు కూడా ఆయన నీతిని అనుగ్రహించాడు. కూర్చున్న నీకు కూడా ఆయన నీతిని అనుగ్రహించాడు. ఇది నీవు క్రియలు చేసో, పుణ్యకార్యాలు చేసో, దాన ధర్మాలు చేసో, మరి ఏదో చేసో, త్యాగాలు చేస్తే నీకు వచ్చేది కాదు నీతి. ఆ సిలువ వెనకాల జరిగిన ఆ రహస్యం వల్ల వస్తుంది. ఎందుకంటే ఆ సిలువలో చేసిన త్యాగమును బట్టే నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు, నీతిమంతుడిగా తీర్చబడ్డావు. రక్షణ నీకు కలిగింది. ఉగ్రత పాత్ర మన చేతుల నుంచి తీసివేశాడు ఆయన. మన చేతుల ఉగ్రత పాత్ర ఉంది, ఆ పాత్ర తీసివేశాడు ఆయన. జీవములో ప్రవేశించడానికి అవకాశం దయచేశాడు. నేటి రెండో రాకడ వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు కఠిన చిత్తులుగా ఉంటారు వాళ్ళు. వారి గుడ్డివారిగా ఉంటారు వాళ్ళు. వారికి ఏమి అర్థం కాదు. వారి భోజనం వారికి ఉరిగా ఉంటుంది. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. పేజీ నెంబర్ 141. ఇందు విషయమై నేటి వరకు అంటే ఇప్పటి వరకు కూడా, ఈ వచనం చదువుతున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోలే. ఇందు విషయమై నేటి వరకు అంటే ఇప్పటి వరకు. నేటి అంటే ఏంటి? ఇప్పటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను విచ్చి ఉన్నాడు. చూడండి, నిద్రమత్తులో ఉన్నవాడికి ఏమైనా తెలుస్తుందా? చెవులు లేని వాడికి ఏమైనా తెలుస్తుందా? అర్థమవుతుందండి? నేటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్న పరిస్థితి. కింద చదవండి. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను. అంటే ఏ క్రియలైతే చేసి నీతిమంతులుగా వారు తీర్చబడాలనుకున్నారో వాళ్ళు చేసిన క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఉంటుంది. అర్థమవుతుందండి? వారికి గుడ్డివారిగా, చెవిటివారిగా, దేవుని నీతిని వెతకలేని వారిగా ఉన్నారు వాళ్ళు. ఏ రోజు ఏ శ్రేష్టత లేని నిన్ను, నన్ను, మనందరిని కూడా, ఎన్నిక లేని జనాంగం మనంగా ఉన్నప్పుడు కూడా నీతిమంతులుగా రక్షింపబడి ఆయన ఉన్నతమైన స్థానంలో మనల్ని కూర్చుండబెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఇంకా. చీకటి కమ్మును గాక, చీకటి కమ్మును గాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవున్నట్లు చేయును అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారి పడిపోవునట్లు తొట్టిల్లరా? అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టిపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది. చాలండి. వారు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పును బట్టి అన్యజనులకి రక్షణ కలిగింది. ఆ తప్పును బట్టి నీతిమంతులైపోయి దేవుని ఎదుట రక్షణ పొందుకున్న వారు మేమే గొప్పవారు, మేమే గొప్పవారు, మేమే గొప్పవారు అని చెప్పుకుంటారేమో. అలా చెప్పుకునే వారిని అందరిని కూడా పక్కన పెడతారు.
మనం కూడా నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకున్న వాళ్ళు ఏంటంట, వాళ్ళు ఏమైపోతారా, పక్కకి వెళ్ళిపోతారు. వద్దు నాన్న వెళ్తారా వెళ్ళరా, నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అని అనుకుంటారు కదా. వారి జీవితంలో వారికంటే గొప్ప వాళ్ళని ఒకళ్ళు పెడతాడు దేవుడు. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఎంతో యాతన పడ్డాడు. మోషే అనుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎవడు నడిపిస్తారో అనుకుంటే మోషే తర్వాత యెహోషువనే నడిపించాడు. అంతకన్నా గొప్పగా నడిపించాడు. ఆ తర్వాత ఇంక చాలా భక్తులు వచ్చారు, చాలామంది నడిపించారు. అర్థమవుతుందండి. గొప్పవారు అనుకున్న వారిని పక్కన పెడతాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ గొప్పతనాన్ని కనపరిచి ఆ అడ్డు రాయిని తగులుకుని పడిపోయారు. ఏ అడ్డురాయి? క్రీస్తుని ఒప్పుకోలేదు వాళ్ళు. అసలు క్రీస్తుని ఒప్పుకోలేదు. ఈరోజు క్రీస్తుని ఒప్పుకొని అక్కడ కూర్చున్నాను నీవు. క్రీస్తే లోక రక్షకుడని, క్రీస్తే శరీరధారిగా వచ్చాడని, క్రీస్తే మానవాళి పాపనైన భుజమును మోసాడని, వదకు తేబడిన గొర్రె పిల్లలే ఆయన మౌనమయ్యాడని ఒప్పుకున్నాం. వారు అలా ఒప్పుకోలేదు. వారు స్వనీతి ద్వారా నీతిమంతులు అవుతాము అనే మాటను ఆయన హృదయానికి బాధ కలిగి వారందరిని కూడా కఠిన చిత్తులుగా మార్చేశాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా సంఘాల్లో కూడా చాలామంది స్వనీతి ద్వారా నీతిమంతులు అవ్వాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారందరిని కూడా దేవుడు పక్కన పెట్టాడనే ఉద్దేశ భావం వారికి తెలుసును గాక. ఎందుకంటే స్వనీతి ద్వారా వెంటాడాలి, స్వనీతి ద్వారా స్థాపించాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా పక్కన పెట్టేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను పక్కన పెట్టాడు. మరి నీవు నేనంతా ఇశ్రాయేలు గోత్రం నుంచి వచ్చాడు కదా ఆయన. ఆ గోత్రికులనే పక్కన పెట్టాడంటే అసలు ఆ 40 ఏళ్ళ కనాను యాత్రలో ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, మేలులు ఆయనకి చేసినప్పుడు కూడా, మన్నాను పెట్టినప్పుడు కూడా కృతజ్ఞత లేదు. ఎర్ర సముద్రం దాటించినప్పుడు కృతజ్ఞత. అలాంటి ప్రజలనే, తన సొత్తైన ప్రజలనే పక్కన పెట్టాడు. స్వనీతిని పెట్టాలనుకున్న వారందరినీ ఏం చేశాడు దేవుడు? పక్కన పెట్టాడు. ఈనాడు స్వనీతి ద్వారా నేను నీతిమంతునవుతున్నా, క్రియలు చేసి నేను నీతిమంతునవుతున్నా, క్రియల ద్వారా నాకు రక్షణ కలుగుతుంది అనే ప్రతి ఒక్కరిని కూడా ఇశ్రాయేలు ప్రజలను పక్కన పెట్టినట్లుగా వారిని కూడా పక్కన పెడతాడు. వచనాన్ని బట్టి, నా మాటలు కాదు. వారు అనుకుంటారు మాకు అద్భుతాలు జరుగుతున్నాయి, మాకు స్వస్థతలు జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. స్వస్థతలు, అద్భుతాలు మామూలే. కానీ ప్రభువే పక్కన పెట్టాడని ఉద్దేశ భావం తెలియాలి. ఎన్ని విధాలుగా వీళ్ళు పక్కన ఉన్నారు. వాళ్ళు నీతిని వెంటాడిని జనాంగానికి నీతిని దయచేశాడు. వీరు నీతిని వెంటాడుతున్నారా? స్వనీతి ద్వారా నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణ, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకడు ధనవంతుడు అవ్వడానికి చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టాజీతమే పైకి వచ్చి ధనవంతుడు అవ్వాలి. కానీ నేను ఇప్పుడు సడన్గా దొంగతనాలు చేసేసి గొప్ప ధనవంతుని అయిపోతానంటే ఆ దొంగతనాలు ఎంతకాలం? ఏదో పోలీసులకి దొరికితే సెంట్రల్ జైల్లో ఉంటాడు, అక్కడితో క్లోజ్ అయిపోద్ది. అవునంటారు కదా. అలాగే ఈ భక్తి జీవితంలో, ఈ సాధనములో, అర్థమవుతుందా? మీరందరూ గ్రహించాలి. ఈ సాధనములో నువ్వు చేసే ఈ భక్తిలో నీ స్వనీతి ద్వారా నీతిమంతులు అవ్వాలనే ప్రయత్నము ప్రభు దగ్గర ఓడిపోతావు. ప్రభు పక్కన పెట్టేస్తాడు. నేను పాపం చేయకుండా ఉన్నాను కదా, వ్యభిచారం చేయకుండా ఉన్నాను కదా, నా నీతి ద్వారా నేను యథార్థంగా బ్రతుకుతున్నాను కదా, కుటుంబానికి దూరంగా ఉన్నాను కదా, మా అన్నదమ్ములకి ఒకవేళ వాళ్ళు చనిపోయినా శుభకార్యమైన అశుభమైన నేను వెళ్తలేదు కదా, ఇక ఈ క్రియల ద్వారా నేను నీ దగ్గర నీతిమంతుని కదా అని అనుకుంటే ఆ నీతి ప్రభు దగ్గర తీసుకు వెళ్ళదు. చాలామంది సేవకులైన వారు కూడా, నేను ఎవరింటికి వెళ్ళను, నా కుటుంబానికి దూరంగా అశుభం జరిగినా శుభం జరిగినా నేను వెళ్ళను, ఇలా చేస్తున్నందువల్ల నేను నీతిమంతుణ్ణి, ప్రభు ఎదుట నేను కనపరచబడతాను అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలు ప్రజల పక్కన పెట్టినట్లుగా ప్రభు నిన్ను కూడా పక్కన పెట్టాడనే ఉద్దేశము నీకు వచ్చును గాక. నా కుటుంబానికి దూరంగా ఉన్నాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి, వారి చావులకి నేను వెళ్తలేదు, నేను నీతిమంతుణ్ణి. వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఏ విధంగా నువ్వు నడవాలో కొన్ని నిబంధనలు నీకు తెలుసు కదా. ఒకరు చనిపోతే వెళ్ళడు చావుకుడు, కుటుంబానికి నష్టం వస్తే వెళ్ళడు. ఆ క్రియల ద్వారా నీతిమంతుని అనుకుంటే మరి ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి అసలు?
ఇశ్రాయేలు ప్రజలు ఆ పరిస్థితి ఏంటి అసలు? తమ స్వనీతి ద్వారా, స్వనీతి అంటే సొంత నీతి, దేవుడిచ్చి నీతిని పక్కన పెట్టి సొంత నీతి ద్వారా నీతిమంతులు అవ్వాలని. సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. నేను చేస్తున్న భక్తిని బట్టి నీ ఇంటికి నేను రాను, నేను ప్రార్థనా పరుని, నేను మారుమనసు పొందాను, నేను ఆ భక్తి చేస్తున్నాను, నేను ఈ భక్తి చేస్తున్నాను, నేను అలాగున్నాను, నేను ఎలాగున్నాను చెప్పుకుంటే ఇది నీ క్రియ తప్ప దేవుని క్రియ ఏం కనిపిస్తలేదు. ఆలోచన చేయండి నేటి సంగమా. నాకంత సీనియటే ఉంది, నాకంతా తెలుసు, నేను బైబిల్ అంతా చదివేశాను, నాకెవడో చెప్పవసరం లేదు, నేను అన్నీ బాగా చేస్తానంటే. అందుకే ప్రభు అంటాడు మాట, తను నిలుచున్నవాడు తన పడిపోకుండా చూచుకునుము. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మేము నిలబడే ఉన్నాము, మేము పడిపోము అని అన్నవారందరూ కూడా ప్రభు పక్కన పెట్టాడు. కడితే క్రీస్తు అనే బండ మీద కట్టాలి మన పునాది. ఇసుకరేణి మీద కడితే వరదలకి కొట్టుకుపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఇసుకనే ఆ రేణి మీద కట్టి ప్రభు నీతిని రక్షణ పొందుకోవాలనుకున్నారు. వారందరిని కూడా పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి ఏ సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి గొప్పవారిగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా చేశాడు ఆయన. ఏ రోజు నువ్వు రాజులని యాజక సమూహము, నువ్వు రాజవంశము నీది. ఎందుకు తెలుసా? ఆ సిల్వర్ రక్తం వలన. కానీ అదే వంశవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? మా నీతి మేము స్థాపిస్తాం, బాబేలు గోపురం స్థాపించినట్లుగా స్థాపిద్దాం అనుకున్నారు వాళ్ళని. కానీ పక్కన పెట్టాడు ప్రభు వాళ్ళని. ఏ రోజు నువ్వు చేసే క్రియలు బట్టి, పుణ్య కార్యాలు బట్టి, దాన ధర్మాలను బట్టి ప్రభు ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలి అనే ఆలోచన నీకుంటే అది నిష్ప్రయోజనమైన ప్రభు వాక్యాలు కరాఖండిగా చెప్తున్నవి. ఇంతకు మించి ప్రభు ఏం చెప్పాలి అసలు? ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చెప్పి నేను ముగిస్తాను. అలాగైనా ఏమందుము? ఇశ్రాయేలు వెతికిన ఏదో అది వారికి దొరకలేదు. చాలండి, ఈరోజు టైటిల్ ఏంటి? ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. అలాగే నేటి సంఘం వెతుకుతున్నది ఏంటో అది వారికి దొరకదు. సేవకులకైనా దొరకదు, ఎవరికి కూడా దొరకదు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలు వెతికింది ఏంటి? దేవుని నీతిని, రక్షణ వెతికారు. ఆ రక్షణ ఎలా దొరుకుతుందని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను రండి. అదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అంటే మృతుల్లోంచి లేపబడిన వాడు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? స్థాపించాలనుకుంటున్నారు. ఆ మాట చదవండి. 10:2 వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? దేవుని నీతిని పక్కన పెట్టారు, తమ నీతిని అక్కడ పెడుతున్నారు. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అర్థమవుతుందమ్మా? ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. అవునంటారా కాదంటారా? పెట్టరాని చోట పెడితే వేరే అర్థాలు వచ్చేస్తాయి. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అలాగే దేవుని నీతికి విశ్వాసం పెట్టాలి. అలా కాకుండా తమ స్వనీతిని పెడుతున్నారు, పక్కన పెట్టేడు వాళ్ళందరినీ. నేటి సంఘాల్లో కూడా స్వనీతి ద్వారా నీతిని వెంటాడుతున్నారు. వారందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారని లేఖనాలు చదివితే వారికి అర్థమవుతాయి. ఎందుకు చదువుతలేదంటే వారి కఠిన చిత్తులైపోతే లేఖనాలు ఎక్కడ చదువుతారు వాళ్ళు? మేము బైబిల్ అంతా చదివేసానంటారు కానీ ఎక్కడ అర్థం ఉండదు. 100 రూపాయలు 10 సార్లు లెక్కెట్టినా 90 వస్తాయి, కానీ మంచోళ్ళు లెక్కేస్తే 100 వస్తుంది. తప్పు లెక్కలేస్తారు చాలామంది, కానీ వేరే వాళ్ళు లెక్కేస్తే
100 వచ్చింది కదని చెప్తారు. లేఖనాలు మేము అన్నీ చదువుతాం అంటారో కానీ ఈ విషయాన్ని గ్రహించరు వాళ్ళు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, కృపగల రాజా, ఇశ్రాయేలు ప్రజలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదనే విషయం పట్ల మీరు మాట్లాడిన ఈ యొక్క సంగతులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న పరమ తండ్రి, ప్రతి విషయం సూటిగా